అసలు డబ్బులు అడగొద్దు అని సీఎం సాక్షాత్తు సీఎం చెప్పడం అంటే డబ్బులు ఇవ్వద్దు అని చెప్పారు, ఎవరిని అడగద్దు అని కూడా చెప్పారు వాళ్ళకి వార్నింగ్ లాగా. అంటే ఆ స్థాయికి వెళ్ళిందా కరప్షన్? ఇవాళ సీఎం గారు పార్టీ ఆఫీస్లో ఈ కార్యకర్తలను కలిసినప్పుడు ఒక చిట్ చాట్లో ఒక మాట మాట్లాడాడు, రాజధాని ఇక్కడే ఎందుకు? వైసీపీ ప్రభుత్వంలో ఒక 5 ఏళ్ళు అసలు దాని గురించి మర్చిపోయినా దాన్ని పట్టించుకోకపోయినా దాని మీద ఎప్పుడు యుద్ధమే నడిచింది. ఇట్లా చిట్ చాట్లో బయటపడడం అంటే వాళ్ళందరితో చెప్పడం అంటే అది సీరియస్ విషయమే కదా. సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. తెలుగు ప్రేక్షకులకు నమస్తే. అమరావతి రాజధాని ఇది నిత్యం నలుగుతూ ఉండే అంశమే. ఇప్పటికీ దాదాపు 7-8 సంవత్సరాలు అంటే వైసీపీ ప్రభుత్వంలో ఒక 5 ఏళ్ళు అసలు దాని గురించి మర్చిపోయినా దాన్ని పట్టించుకోకపోయినా దాని మీద ఎప్పుడు యుద్ధమే నడిచింది. తర్వాత అంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో భూసేకరణతో ఒక స్టేజ్కి తీసుకొచ్చాక ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 17 నెలలు గడిచిపోతుంది. అయినా ఇప్పుడు నిత్యం అమరావతి రాజధాని గురించే చర్చ నడుస్తోంది. కారణం ఏంటంటే దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది ఆంధ్రప్రదేశే. ఎలాగైనా త్వరగా రాజధాని వస్తే బాగుండని ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో ప్రతి ఒక్కరి మనసులో ఉంది. ఇటువంటి రాజధానిని ఈరోజు ఇంకా చర్చల్లోనే ఉంది అంటే దానికి కారణం గత ప్రభుత్వ హయాంలోనే దాదాపు వాళ్ళ నుంచి 29,000 ఎకరాలు భూసేకరణ చేశారు. ప్రభుత్వం ఒక 20,000 ఎకరాలు పైగా ఇచ్చింది. దాదాపు 50,000 ఎకరాలు సిద్ధం చేశాక కొంత రోడ్డు వేసి అక్కడ హైకోర్టు ఏర్పాటు చేసి కొన్ని నిర్మాణాలు ప్రారంభించి ఒక స్టేజ్కి వచ్చింది అనుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక మొత్తం టోటల్గా పక్కన పెట్టేసి మేము 3 రాజధానులని కాముగా కూర్చున్నారు. దాంతో ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ అసలు అమరావతి రాజధానిలో ఏం జరుగుతోంది, దాని మీద మనతో మాట్లాడడానికి అనుభవజ్ఞులు, విశ్లేషకులు, జర్నలిస్ట్ మిత్రులు ఎనగంటి రవి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే శ్రీరామ్ గారు. రవి గారు, నిన్న ఇప్పుడు 2-3 రోజుల నుంచి రైతులతోటి ఏదో చర్చలు జరుగుతున్నాయి. అవి చర్చలు అంటే ఏం లేదు, ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడో ఇవ్వాల్సిన ఇళ్ల స్థలాలు దాన్ని లేఅవుట్ చేసి రోడ్లు వేసి మామూలుగా మనకి ప్రైవేటు లేఅవుట్లో త్వరగా చేసిస్తారు. మరి గవర్నమెంట్లో జనరల్గా జాగవుద్ది, కానీ ఇన్నేళ్ళ పాపం వాళ్ళు ఏమైనా అడిగారా రాజధాని కట్టండి మా దగ్గరని? భూములు ఇచ్చి కూర్చున్నారు వాళ్ళు అటు వ్యవసాయం లేదు, మొత్తం నిర్మాణాలు అరకొరగా వదిలేసిపోయారు. అంతా గందరగోళం అనే పరిస్థితిలో ఉంది. వాళ్ళకి ఏదో నామినల్గా వాళ్ళకి ఇచ్చే కౌలు ఏదో ఇస్తున్నామని చెప్తున్నారు, ఒక్కొక్కసారి లేట్ అవుతున్నాయి, వాళ్ళు ఏదో ఇబ్బందులు పడుతున్నారు. ఉట్టి పుణ్యానికి అక్కడ ఉండే జనాన్ని డిస్టర్బ్ చేసి రాజధాని కడతామని చెప్పి ఇప్పుడు మొత్తానికి ల్యాండ్స్ తీసుకున్నారు, అయిపోయింది. ఇప్పటికి కూడా వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి ఇస్తామన్న పర్సంటేజ్ మేరకు వాళ్ళకి ఇళ్ల స్థలాలు అప్పగించాల. కాగితాలు ఇస్తున్నారు, ఏదో లిస్టులు వేస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ కాగితాల మీద ప్రాక్టికల్గా ఏం జరగట్లా. దాంట్లో పాపం వాళ్ళకి దానివల్ల ఏం ఇబ్బంది అయిందంటే ఏదైనా అవసరానికి భూమి అమ్ముకోవడానికో లేకపోతే తాకట్టు పెట్టుకోవడానికో ఎలాంటి అవకాశం లేకుండా ఇబ్బంది పడుతున్నారు. నిన్నటికి నిన్న అంటే రైతులు ఎంత అవస్థలు పడుతున్నారో తెలియదు, కానీ వాళ్ళు ఏ రిప్రజెంటేషన్ చేశారో తెలియదు. నిన్నటికి నిన్న మీటింగులన్నీ అయిపోయినాయి, 3 రోజులుగా మీటింగులు జరిగినాయి. మళ్ళీ ఇప్పుడు 2వ దశకు భూసేకరణ అని చెప్పి కూడా ప్రకటన వచ్చింది. అయితే అసలు ఇవాళ సీఎం గారు పార్టీ ఆఫీస్లో ఈ కార్యకర్తలను కలిసినప్పుడు ఒక చిట్ చాట్లో ఒక మాట మాట్లాడాడట. అసలు ఏం జరుగుతోంది, ఏం జరిగింది, ఏం మాట్లాడారు సీఎం గారు? మీ నోటీస్కి వచ్చిందా? అసలు సీఎం గారు పాత్రికేయ మిత్రులతో చిట్ చాట్ పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడల్లా మాట్లాడుతూ ఉంటారండి. అదేవిధంగా ఈరోజు సీఎం గారు మాట్లాడుతూ అమరావతికి సంబంధించి 2వ విడత భూసేకరణ లేకపోతే పోలవరంకి సంబంధించి లేకపోతే ఇతర అంశాలు ప్రస్తావిస్తూ అమరావతి రైతుల విషయంలో మేము పూర్తి న్యాయం చేస్తాము, వాళ్ళకి ఇబ్బంది లేదు అని ఒక మాట కూడా అన్నారు. అమరావతి రైతులు ఎవరు సిఆర్డీఏలో డబ్బులు ఇవ్వద్దు, సిఆర్డీఏ వాళ్ళు డబ్బులు అడగద్దు అని చెప్పారండి.
అదేంటి అసలు డబ్బులు అడగొద్దు అని సీఎం సాక్షాత్తు సీఎం చెప్పడం అంటే డబ్బులు ఇవ్వద్దు అని చెప్పారు, ఎవరిని అడగద్దు అని కూడా చెప్పారు వాళ్ళకి వార్నింగ్ లాగా. ఆయన సున్నితంగా చెప్పారు అంశాన్ని. అంటే ఆ స్థాయికి వెళ్ళిందా కరప్షన్? అంటే సిఆర్డిఏలో అంటే ఇక్కడ మీరు అమరావతిని గురించి మీరు బ్రీఫ్గా చెప్పుకొచ్చారు జరుగుతున్నాయి గతంలో అనేది. దానికి సంబంధించి నేను 2 అంశాలు చెప్పి మీరు కొనసాగిద్దాం, ప్రేక్షకులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు అమరావతి మీద 100 రకాలుగా మాట్లాడిన ప్రతిపక్షం కానీ లేకపోతే ఇతర పక్షాలు కానీ, ప్రతిపక్షం ఆ రోజు అంగీకరించింది, సరే వివిధ విమర్శకులు కానీ లేకపోతే రకరకాల వ్యక్తులు సమాజంలో వాళ్ళందరూ స్వేచ్ఛ ఉంటుంది మాట్లాడతారు. కానీ ఒకటి అంశం ఏంటంటే రాజధాని ఇక్కడే ఎందుకు అనేది ప్రభుత్వం 10 దఫాలుగా చెప్పింది, కానీ స్పష్టంగా ఎందుకు అనేది ప్రజలు ఒక అవగాహనకు వచ్చే విధంగా లేకపోతే ఒక సూటిగా లేకపోతే ఇది తప్పు లేదు ఇక్కడ పెడతంలో అనే అంశంలో కొంత మీకు అనుమానం ఉంటుంది, నాకు ఇక్కడ ఎందుకు పెట్టారు, అక్కడ ఎందుకు పెట్టకూడదు, ఇక్కడ ఎందుకు పెట్టకూడదు. దాంట్లో మనం అంటే డిజిటల్గా కూడా నేను కొన్ని మ్యాప్స్ ఇస్తాను, తర్వాత ప్లే చేద్దరు. అవి మీకు అమరావతి ఉన్న ప్రాంతం అంటే గుంటూరు జిల్లా, అంటే గుంటూరు పైభాగం తీసుకున్నప్పుడు మీరు ఇటు గుంటూరు జిల్లా సెంటర్ పాయింట్గా తీసుకున్న ఇటు 6 జిల్లాలు, ఇటు 6 మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 26 జిల్లాలు ఉన్నాయి. అంతకుముందు 13 జిల్లాలు మనం ప్రామాణికంగా తీసుకున్నప్పుడు ఆ రోజు రాజధాని నిర్ణయించే సమయానికి గుంటూరుకి పైన అంటే శ్రీకాకుళం సైడ్ చూస్తే మన నార్త్ సైడు మనకు 6 జిల్లాలు ఉన్నాయండి. ఓకే. ఇటు సౌత్ అంటే దక్షిణానికి చూస్తే మనం కిందకి చూసినప్పుడు రాయలసీమ నెల్లూరు దాకా చూసినప్పుడు ఇటు 6 జిల్లాలు ఉన్నాయి. 6 మధ్యలో గుంటూరు ఉందండి, పైన 6 కింద 6 ఉన్నాయి, మధ్యలో జిల్లాగా పరిగణించవచ్చు. జనాభా పరంగా చూసినా కూడా 5.5 కోట్ల జనాభా ఉన్నప్పుడు, రాష్ట్రానికి 5 కోట్లు ఉన్నప్పుడు అటు 2 కోట్లు ఉంది, ఇటు 2 కోట్ల 10 లక్షలు ఉంది, ఇక్కడ 40 లక్షలు ఉందండి సెంటర్ పాపులేషన్ పరంగా. అర్బన్ పాపులేషన్ చూసినప్పుడు అక్కడికి సెంటర్గా చూసినప్పుడు 60 లక్షల అర్బన్ పాపులేషన్ అక్కడ సెంట్రిక్గా చూసినప్పుడు మనం విజయవాడ, గుంటూరు, ఏలూరు, తెనాలి, తాడేపల్లి, మంగళగిరి ఇతర మున్సిపాలిటీలు కలుపుకున్నప్పుడు 60 లక్షల నుంచి 70 లక్షల అర్బన్ పాపులేషన్ ఉంది. నెక్స్ట్ రవాణా పరంగా చూసినా కూడా ఫస్ట్ మనం ఏం చూడాలి, రోడ్ నెట్వర్క్ చూడాలి. రోడ్ నెట్వర్క్ చూసినప్పుడు విజయవాడ సెంటర్గా మీకు మద్రాసు నుంచి కలకత్తా వెళ్ళేది విజయవాడ సెంటర్ పాయింట్, హైదరాబాదు టు చెన్నై వెళ్ళడానికి ఇది సెంటర్ పాయింట్. మీకు హైవేల పరంగా చూసినప్పుడు మద్రాసు నుంచి కలకత్తా కానివ్వండి, ఇటు అంటే రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఇటు మిగిలిన కొద్ది భాగం ఉన్న కృష్ణా జిల్లా. అంటే మనకు హైదరాబాద్కి ఎక్కువ, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి ఎక్కువ ప్రయాణాలు జరుగుతూ ఉంటాయి, అంటే రూట్ నెట్వర్క్ కానీ ఇది కానీ చూసుకున్నప్పుడు ఇది సెంటర్ పాయింట్. ఇండియాలో లార్జెస్ట్ రైల్వే జంక్షన్ ఏదన్నా ఉందంటే అది విజయవాడ. అది ఇక్కడే ఉంది. అంటే మనకి మ్యాక్సిమం ట్రైన్ కనెక్టివిటీ ఉంది. ఒక్క గన్నవరం ఎయిర్పోర్ట్ ఒకటి అక్కడ ఉంది, దానికి కూడా అప్పటికి రాజధాని ఏర్పడే నాటికి అది ఆల్రెడీ టెంపరీ టెర్మినల్ వచ్చేసింది. పర్మనెంట్ బిల్డింగ్ దురదృష్టవశాత్తు ఇప్పుడు 11 ఏళ్ళైనా కావట్లేదు. సివిల్ మినిస్టర్ 1.5 సంవత్సరం అయింది. ఆంధ్ర ఆయన వచ్చి ఇంతవరకు దిక్కుదివాణం లేదు. అది ఒకటి మిస్టేక్ జరుగుతుంది. మిగిలిన యాంగిల్స్ ఏది చూసినా మీరు వాటర్ అవైలబిలిటీ కృష్ణానది ఆనుకుని వెళ్తుంది. ఇంకోటి సరే ఇన్ని పాజిటివ్ చెప్పారు, నెగిటివ్ చెప్పరా అనొచ్చు. పచ్చటి భూములు అన్నారు, ఓకే. నది పక్కన ఉన్న లంక భూములు కాకుండా మిగతా భూములు ఈ మొదటి 2 గ్రామాలు దాటి పైకి వెళ్తే మీరు అమరావతి సైడ్ వెళ్తే కనుక తుళ్ళూరు దాటి కిందకు వచ్చినప్పుడల్లా భూములన్నీ ఆల్మోస్ట్ మెట్ట భూములు. ఏ పంట సాగు చేస్తారో దాన్ని బట్టి మనం ఈ భూమి స్వరూపం చెప్పచ్చు. పత్తి, పొగాకు, లేకపోతే వాణిజ్య పంటలు, లేకపోతే వరి కొంత ఏరియా పండించే లిఫ్ట్ మీద వాటి మీద పండించే పంటలు కాబట్టి అంటే 50,000 ఎకరాల్లో 35,000 ఎకరాలు దాదాపు 30,000 ఎకరాలు దాదాపు మెట్ట ప్రాంతంగా ఉంది. ఉంది. ఇప్పుడు రైస్ బౌల్ ఆఫ్ ద స్టేట్ ఇదే అన్నట్టుగా విపరీతమైన ప్రచారం చేస్తారు. అది మనం హార్టికల్చర్ కానీ మొత్తం ఇదే అని కోనసీమ లేకపోతే ఇంకో బెల్ట్ అవన్నీ ఎత్తేసి అంటే ప్రచారం నెగిటివ్ చేయదలుచుకుంటే అది ఉంటుంది, పాజిటివ్ చేయదలుచుకుంటే ఇది ఉంటుంది. ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవాలంటే ఇప్పుడు మనం చెప్పిన అంశాలన్నీ అవి. ఇక్కడ కేవలం బిల్డింగ్లే కాదండి. కొంతమంది ఏమంటారంటే ఏంటి ఎస్ఎఫ్టీకి 8,000 ఏంటి, 9,000 ఏంటి, 10,000 ఏంటి అంటారు. నేను ఏకీవిస్తాను దాంతో. తప్పు, అసలు 10,000 ఉంటావు ఏంటి ఎస్ఎఫ్టీ అని. హైదరాబాద్లోనో పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసులో లేకపోతే టూ హై టెక్నాలజీతో అన్ని ఎక్విప్డ్తో ఉంటే కానీ అంత అవ్వదు అని, లేకపోతే పెద్ద పెద్ద వెంచర్లు కట్టేవాళ్ళు కడతారు కానీ అంత రేటుతో గవర్నమెంట్కి ఏంటి అనొచ్చు, ఓకే అగ్రీడ్. కానీ ఇక్కడ మనం ఓన్లీ బిల్డింగ్ని చూడకూడదు. 50,000 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు కూడా ఉన్నాయిగా.
ముందు అసలు మౌలిక సదుపాయాలు తేవాలి ఇక్కడ. మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు, డ్రైన్స్, లేకపోతే విద్యుత్ శక్తి, లేకపోతే ఇతర అంశాలు, వాటరు, ఇలాంటివన్నీ తీసుకురావాలి. వీటన్నిటి ఖర్చు కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ప్లస్ ఇక్కడ సాయిల్ ఒకసారి ఇన్వెస్ట్మెంట్, మనం ఫౌండేషన్కి వేసేది ఒకసారి. సో మనం గట్టి నేలలో 50 మీటర్లు వేస్తే ఇది 100 మీటర్లు వేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీకు రాజధాని అన్నప్పుడు ఇన్ని కనెక్టివిటీలు ఇన్ని ప్రాబ్లం ఉన్నప్పుడు మునిగిపోయింది కదా అంటారు. మునిగిపోవటం అంటే ఏంటి? ఇప్పుడు పెద్ద పెద్ద నగరాలే మునుగుతున్నాయి. ఇది మునగాలని కాదు, ఇది మునిగే ప్రాంతంలో లేదు. అంటే కొంత ఉంది, దానికి కొండవీటి వాగు పెట్టారు, అది సరిపోదు. సరే, అది వేరే అంశం, తర్వాత మాట్లాడు. ఇవన్నీ మీరు చెప్పిన ఎత్తినవి కాకుండా ఎడిషనల్గా నేను చెప్పదలుచుకుని చెప్పాను. ఇప్పుడు మొదటి అంశం మీరు చెప్పింది, ఇప్పుడు రైతులకి అక్కడ ఏమన్నా అధికారులు ఇబ్బంది పెడుతున్నారా డబ్బుల కోసం? ఏదైనా వాళ్ళ పనులు అడిగితే అది సీఎం నోటీస్కి రావడం, సీఎం ఇట్లా చిట్చాట్లో బయటపడడం అంటే, వాళ్ళందరితో చెప్పడం అంటే అది సీరియస్ విషయమే కదా. అంటే ఇక్కడ ఎప్పుడైతే రైతులు అమరావతికి బాసటగా నిలిచి ఉద్యమానికి కానీ, రాష్ట్రంలో ఒక 3 రాజధానులను జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఆ పరిధిలోనే టెంట్లోనే కూర్చుని దీక్షలు చేయటం కానీ, లేకపోతే 5-6 గ్రామాల్లో టెంట్లు వేసేయటం కానీ, తర్వాత ర్యాలీలు కానీ, పాదయాత్రలు కానీ జరిగినప్పుడు దాదాపు ప్రతిపక్షంలో ఉన్న అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి, జరిగింది. సో అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కౌలు ఇవ్వనప్పుడు కోర్టుకి వెళ్ళి 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకి కౌళ్ళు వచ్చాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వెంటనే సిఆర్డిఏ రిలీజ్ చేయాలి కదా. ఇప్పుడు ఫండ్స్ ప్రాబ్లం లేదు సిఆర్డిఏకి. ఒక పక్క కేంద్రం ఇస్తుంది, ఒక పక్క ఏడీబీ ఇస్తుంది, ఒక పక్క ఇతర బ్యాంకులు, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఇస్తుంది, లేకపోతే వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది, అన్నీ ఇస్తున్నారు. రకరకాల కన్సార్టియంలో డబ్బులు ఇస్తున్నాయి. మీ దగ్గర డబ్బు కొదవలేదు. మీరు రైతులది అసలు ఈ ప్రభుత్వం వచ్చినా కూడా ఎందుకు 1-2 సార్లు లేట్ చేసి మళ్ళీ గవర్నమెంట్ చెప్పి మళ్ళీ మీరు ఇచ్చేదాకా, మీరు ప్రజల్లో పత్రికల్లో వచ్చి రైతులు వెళ్ళి అడిగేదాకా ఎందుకు తెచ్చుకోవాలి? ఒకటి. రెండో అంశం, రైతులకు సంబంధించి కొంత లంక భూముల ఇష్యూలు ఉన్నాయి. అది ఏంటి, అది కొంచెం క్లిష్టమైంది. అది ఎన్జిటి కానీ లేకపోతే ఇతరత్ర వాణిజ్యపరంగా చూసుకుని అసైన్డ్ చట్టం ఉంది. దానికి సంబంధించి కేసు టు కేసు కానీ పాలసీగా కానీ ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చి రాజధానిలో ఉన్న అసైన్డ్ భూముల వరకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి చేసే అవకాశం. దాని మీద సిఆర్డీ ఎక్సర్సైజ్ ఏం లేదు. ఇప్పుడు ఇంకొక అంశం వచ్చేసేటప్పుడు ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, రాజధాని రైతులు ఏదైతే పోరాటం చేసిన తర్వాత ఇది వస్తుంది అనుకున్నారో, తమకు బాగుంటుంది అనుకున్నారో, అసలు సిఆర్డీఏకి వెళ్తే సిఆర్డీఏ అధికారులు మీరు వెళ్ళిపోండి, మీరేంటి, మీరు పద్దాకలు జరుగుతారేంటి, ఇక్కడికి వస్తారేంటి, ఏంటి మీరు వస్తే చేయాలా అనే పరిస్థితికి వచ్చి రైతుల్ని కొంచెం చిన్న చూపు చూస్తూ మాట్లాడేటట్టుగా మనం ఈనాడు జ్యోతి పేపర్లో కూడా చదువుకున్నాం. మిగతా ప్రతిపక్షం రాయటం వేరు, ఈనాడు జ్యోతి పేపర్లో రాయటం వేరు, తరగతి ఛానల్స్లో కూడా వచ్చింది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రధానంగా మనం అవసరం అయిపోయిన తర్వాత మనం వదిలేసాము అనే ఫీలింగు అధికారుల నుంచి ప్రభుత్వానికి వెళ్ళింది, ప్రభుత్వం మీద పడింది, తెలుగుదేశం పార్టీ మీద పడింది. దాంతో ముఖ్యమంత్రి గారు స్వయంగా 2 నెలల క్రితం ఒక సమావేశం, రెండో విడత భూసేకరణప్పుడు రైతులు గొడవ చేస్తున్నారని ఒక సమావేశం, అప్పుడు తర్వాత ఇప్పుడు 4-5 సమావేశాలు ముఖ్యమంత్రి గారు పెట్టి చివరికి రైతులు సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి గారి ప్రకటికి 2వ దశకు కూడా మనం ఆయన మాట్లాడినప్పుడు మేము ఎక్కువ అభ్యంతరం చెప్పండి, బట్ మావి చూడండి అనే స్టేజ్కి రైతులను ఆయన 3 మీటింగుల ద్వారా తీసుకురాగలిగారు. కానీ ఈ మిగిలిన వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ వల్ల పూర్తిగా మళ్ళీ రైతులు వ్యతిరేకించే పరిస్థితికి వస్తుంది. ఎందుకు? ప్రతి రైతుకు ఉన్న సమస్యని ఎంతమంది ఉన్నారు? 29,000 ఎకరాలు, 26,000 మంది రైతులు, వాళ్ళకి సంబంధించి 1/2 ఎకరం ఉన్నవాళ్ళు, ఎకరం ఉన్నారు, 10 ఎకరాలు, 20 ఎకరాలు. ఎంతమందికి? 1000 మంది కంటే గ్రీవెన్స్లు లేవు. 1000 మంది గ్రీవెన్స్లు మీరు పరిష్కరించలేరా? అదెంత పని? ఇది మెయిన్ సిఆర్డిఏ లోపం అండి. సిఆర్డిఏ వ్యవస్థ ఏదైతే ఉందో అది సక్రమంగా పనిచేయట్లేదు అనేది వాస్తవం అండి. మరి ఇక్కడ దాకా వచ్చిందంటే నేను కామెంట్ చేయటంలో తప్పు లేదు కదా. ముఖ్యమంత్రి గారు గ్రహించిన తర్వాత మనం కూడా మాట్లాడుకోకపోతే ఎట్లా? ఆ వ్యవస్థని, అందులో సిఆర్డిఏ అడిషనల్ కమిషనర్లు 1 సంవత్సరం ఉన్నారు, వెళ్ళిపోయారు, ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు. దాంట్లో సిఆర్డిఏలో ఫస్ట్ కమిషనర్ దగ్గర నుంచి అందరూ అనుభవజ్ఞులు ఉండాలండి. సిఆర్డిఏ కమిషనర్ దగ్గర నుంచి జాయింట్ కలెక్టర్ గుంటూరు ఆయన తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు. పోయినసారి వేసారంటే జాయింట్ కలెక్టర్ని తీసుకొచ్చి గుంటూరు జాయింట్ కలెక్టర్ అడిషనల్ కమిషనర్గా అర్థం ఉంది. ఎందుకంటే అప్పుడు ఇంకా బిల్డింగ్లు ఏం లేవు, ఓన్లీ ల్యాండ్ ఎక్విజిషన్. అప్పుడు ఏదో రైతులతో మాట్లాడాలి, వేసారు.
అతను కమిషనర్ చేయడం కూడా ఆ రోజు పొరపాటు అనేది అందరం అనుకున్నాం. అడిషనల్ కమిషనర్ స్థాయి అని కమిషనర్ చేశారని. ఇప్పుడు అదే పరిస్థితి. కమిషనర్ సరే వ్యక్తిగతంగా XYZ ఎవరుంటే మనకెందుకు, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి వ్యక్తి కనీసం కమిషనర్కి ఉండాలి, అడిషనల్ కమిషనర్లకు ఉండేవాళ్ళు సెక్రటరీ స్థాయి వాళ్ళు ఉండాలి. ఇంకా దాన్ని విస్తృతపరచాలి. ఇద్దరు అడిషనల్ కమిషనర్ కాదు, ఒక 10 మంది 8 మంది అడిషనల్ కమిషనర్లు. దాంట్లో మీకు నేరుగా ఐఏఎస్లే కాకుండా డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకురావాలి, రెవెన్యూ వాళ్ళని, జాయింట్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ క్యాడర్కి వచ్చిన వాళ్ళని, లేకపోతే మున్సిపల్ శాఖలో అనుభవం ఉన్నవాళ్ళు, నిర్మాణంలో అనుభవం ఉన్నవాళ్ళు తీసుకురావాలి. అలా ఎంత వాళ్ళు వేగ్గా ఉంటున్నారంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. కొండవీటి వాగు పోయినసారి పిలిచినప్పుడు పత్రికల్లో కూడా వచ్చింది. అప్పుడు చెప్పారు, మీరు 300 కోట్ల ప్రాజెక్టు చేస్తున్నారు, దీన్ని రివర్స్ పంపింగ్ పెట్టండి, రివర్స్ టర్బైన్లు మోటార్లు పెట్టండి, పెడితే మీరు మిగతా టైంలో ఫ్లడ్ వచ్చినప్పుడు అవి తీసుకొచ్చి గుంటూరు ఛానల్లో నీళ్లు పోస్తారు. ఆ నీళ్ళు గుంటూరు ఛానల్ ద్వారా పంటలకు వెళ్తాయి కదా, మీకు నీళ్ళు లేనప్పుడు ఆ ప్రాంతానికి ఉపయోగపడుద్ది కదా, మీరు అన్ని కృష్ణానదిలో సముద్రంలో బయట ఎందుకు, అవసరమైనప్పుడు ఇక్కడ పోయచ్చు కదా అని అప్పుడు చెప్పారు. అయిపోయింది, ఆ టెండర్ పని చేశారు, అయిపోయింది, వాళ్ళు బిల్లులు చేసుకున్నారు, వెళ్ళిపోయారు. అవి జగన్ ఉన్న 5 ఏళ్ళు అవి మూలన పడినాయి. ఇప్పుడు మళ్ళీ మోటార్లు ఆన్ చేశారు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో టెండర్ పిలిచారు లిఫ్ట్ ఇరిగేషన్ అని. అసలు CRDAలో ఒక ఇరిగేషన్ ఇంజనీర్ ఉన్నాడో మీరు చెప్పండి, లేరా? ఎవరుంటారు? ఇరిగేషన్ వాళ్ళు ఎందుకున్నారు? హైడ్రాలజీ క్లియరెన్స్ల గురించి తెలుసా, లేకపోతే ప్రాజెక్టుల గురించి తెలుసా, ఇరిగేషన్ కెనాల్స్ గురించి తెలుసా, ఏం తెలుసని మీరు ఎస్టిమేట్ వేయించి CRDA ద్వారా టెండర్ పిలిచారు, ప్రభుత్వాన్ని మిస్లీడ్ చేశారు. ప్రభుత్వం అయినా ఆలోచించాలి కదా, మున్సిపల్ శాఖ కార్యదర్శి మంత్రికి బాధ్యత లేదా? ఇది మన పనినా? ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడాలా, మనం ఫ్లడ్ ఎంత ఉంటుంది, ఫ్లో ఎంత ఉంటుంది, కెనాల్ పైన ఎంత వస్తుంది, పైనుంచి CWC వార్నింగ్స్ ఏముంటాయి, కృష్ణా వాటర్ ఎంత వస్తుంది, మనకు పులిచింతలు ఎంత ఉంటుంది, రెయిన్ఫాల్ ఎంత ఉంటుంది, ఇవన్నీ చూసేది ఎవరు? ఇరిగేషన్లో డ్రాయింగ్స్ ఉంటుంది, డిజైన్స్ ఉంటుంది, వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఇంజనీర్లు బోల్డ్ మంది ఉన్నారు ఖాళీగా పని లేకుండా. ఫ్లడ్ కంట్రోల్ దగ్గర నుంచి అందరూ ఉంటారు మీరు చెప్పినట్టుగా. మరి వీళ్ళందరినీ వదిలేసి ఆ పని CRDAకి ఇవ్వచ్చుగా, ఇరిగేషన్ వాళ్ళకి ఇవ్వాలి కదా. వాళ్ళు ఒకసారి స్టడీ చేస్తారు కదా. ఆదరాబాదరాగా మీరు 1 నెల రోజుల్లో ఎవడో కన్సల్టెంట్ని పెడతారు, వాడు ఒక ఎస్టిమేట్ వేసి ఇస్తాడు, మీరు టెండర్ బిల్ చేస్తారు. ఏంటండి ఇది? ఇది పద్ధత? ప్రాక్టికాలిటీ చూడొద్దా మీరు? మళ్ళీ వీళ్ళు రివ్యూ మీటింగ్లో ఏం మాట్లాడతారో తెలియదండి. సీఎం గారికి అన్నీ వెళ్ళట్లేదని నాకున్న సమాచారం, నాకు తెలిసినంత వరకు జరుగుతున్నాయి అని. ఇప్పుడు మీకు అసలు CRDAలో పని చేపించడానికి ఉన్నారా, ఏజెన్సీలతో ఇంజనీరింగ్ స్టాఫ్తో మీరు జాప్యం చేయడానికి ఉన్నారా CRDA పాలకవర్గం అనేది నాకు అర్థం కావట్లేదండి. ఎందుకంటారు అట్లా? ఎందుకంటే ADCLలో స్వతంత్ర సంస్థ, ADCL లక్ష్మీపార్సారథి గారు మీకు బాగా తెలుసు, ఖమ్మం కలెక్టర్, మీరు అప్పుడు ఖమ్మం బ్యూరో చీఫ్గా ఉండేవాళ్ళు. తర్వాత హుడా చూసి హైదరాబాద్ ఇవన్నీ చూసిన తర్వాతే ముఖ్యమంత్రి గారు ఆమె పోయినసారి పెట్టారు, ADCL చైర్మన్గా, MDగా, VCN MDగా ఇప్పుడు పెట్టారు. ఆవిడ ఎప్పుడైనా ప్రాపర్టీస్ ప్రొటెక్ట్ చేస్తారు కానీ అన్నీ రిజర్వ్ చేసి పెట్టుకొని పనులు స్పీడ్గా చేయరనే ఒపీనియన్ ఉంది ఆవిడ మీద. ఆమె అలాంటి ఆమె ఇక్కడ పరుగులు పెడుతుంది, CRDA ఆమెకి జాకీలు వేస్తుంది. ఓకే, ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. అంటే మీరు చెప్పారు చూసారా, ఆమె స్లోగా వెళ్తుంది, ఆమె జాగ్రత్తగా వెళ్తుంది, సిస్టమేటిక్గా కొద్దిగా స్లో అయిద్దని ఆమెకి జాకీలు వేస్తున్నారు. అర్థం చేసుకోండి. ఇక ఊరు బాబు అంటే ఇక నడవకూడదనే నడపాలనేది. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ADC వాళ్ళు బిల్లు పెట్టేసిన తర్వాత ఇప్పుడు మీరు వర్క్ చేయించుకుంటారు, అక్కడ కన్సర్న్ ఏజెన్సీకి బిల్లు ఇవ్వాలి కదా, ADCLలో డబ్బులు ఇచ్చేస్తారు. దాని మీద మళ్ళీ CRDA సూపర్ చెక్ వీళ్ళు మళ్ళీ క్లియర్ చేయాలంట. CRDAకి ఎందుకు రావాలండి? అదొక స్వతంత్ర సంస్థ అయినప్పుడు. అదే కదా, ఇదో 15 రోజులు 20 రోజులు 4 రోజులు ఆడు పని ఆపి కూర్చుంటాడు. ఆ డబ్బులు రాకపోతే చిన్నోడైనా పెద్దోడైనా ఒకటే కదా, అంతే. అవును, ఒక స్టేజ్ దాటి ఎవడు పని చేయడు కదా. ADCL అంత స్థాయి ఉందా ఆమె అయితే, ఇక్కడ స్థాయి వాళ్ళు ఎవరుంటారో చూడండి. అది స్వతంత్ర సంస్థ అసలు మీరు ADCL అనేది. దానిలో అన్ని చెక్స్ బ్యాలెన్సెస్ ఉంటాయి, ఆ సంస్థ పరిధి ఆ సంస్థకు ఉంటాయి.